దొండకాయ పచ్చడి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అనిపిస్తుంది. రోజు చేసే కూరల కంటే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా, హెల్తీగా దొండకాయ పచ్చడి చేసుకుందాము. అది ఈజీ స్టెప్స్. ఇలా చేశారనుకోండి టేస్ట్ డబుల్ అవుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. అందుకే నేను ఒక కడాయి తీసుకొని 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మెంతుల్ని ఫ్రై చేసుకున్నాను. మెంతులు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వద్దండి, చేదొస్తుంది. సో కొంచెం ఫ్రై అవ్వంగానే అందులో 1 స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. అండ్ శనగపప్పు కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతున్న టైంలోనే నేను 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను. మీరు మీ దొండకాయల క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పప్పులను అన్నిటిని మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను కొన్ని దొండకాయలు తీసుకున్నాను కాబట్టి నాకు 1 స్పూన్ ఆఫ్ శనగపప్పు, 1 స్పూన్ ఆఫ్ మినపప్పు సరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆయిల్ అనేది నేను ఎక్కువ వేయలేదు, జస్ట్ 2 డ్రాప్సే వేసాను. అండ్ చిన్న కడాయి యూస్ చేశాను. ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అవుతుంది కదా, ఈ ఫ్రై అవుతున్న టైంలోనే జీలకర్ర వేసాను. ఇది చక్కగా కలిపేసుకోవాలి. ఈ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ లో టేస్టీగా అండ్ త్వరగా ఫినిష్ అయిపోయే పచ్చళ్ళలో ఇది ఒకటి. దీన్ని మనము అన్నంలోకి గానీ, చపాతీలో గానీ, రోటీలో గానీ, దోశల్లో కానీ వేసుకోవచ్చు. సో నేను దొండకాయలని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇందాక మన పప్పు మిశ్రమం ఉంది కదా, అదంతా కూడా నేను మిక్సీలో వేసుకున్నాను. అండ్ ఈ దొండకాయలు ఉన్నాయి కదా, దీని మీద ఇంకొక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఇది చక్కగా మనం కలిపేసుకోవాలి. అండ్ ఇదంతా కూడా త్వరగా మగ్గడానికని అండ్ మనకి పచ్చళ్ళలోకి కూడా సాల్ట్ అవసరం ఉంటుంది కాబట్టి నేను టేస్ట్ కి ఎంతైతే సాల్ట్ అవసరమో అంతా వేసేసుకున్నాను. అండ్ కారం కోసం అని చెప్పేసి పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకోవాలండి. దొండకాయలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ జీర్ణశక్తికి కూడా మెరుగుపరుస్తుంది. బాడీ డిటాక్స్ కి సహాయపడుతుంది. ఎక్కువగా ఆయిల్ వాడితే ఈ పచ్చడి హెల్త్ కి కూడా మంచిది. అండ్ ఈ పచ్చడిని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా మీరు ఈజీగా స్టోర్ చేయొచ్చు. సో దొండకాయలు అండ్ పచ్చిమిర్చి అన్నది కొంచెం హీట్ ఎక్కంగానే ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని తీసి అందులో వేసేయాలి. సో దట్ ఆ వేడికి ఆ చింతపండు కూడా మెత్తబడిపోతుంది. దొండకాయ పచ్చడిని చాలా డిఫరెంట్ వేస్ లో చేయొచ్చు. కాకపోతే ఇది సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. అండ్ టేస్టీగా ఉండే వేరే డిఫరెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం 1 by 1 మన ఛానల్లో రావడం జరుగుతుంది. అండ్ చివరి వరకు నా వీడియోని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియోస్ ని చూస్తున్న నా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ థ్యాంక్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ని చూడండి. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి. అండ్ మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ ని కూడా ఒక్కసారి చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్, చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇలా దొండకాయ పచ్చడి అన్నది మనం స్లో మంట మీదనే కుక్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ 2 minutes ఒకసారి దాన్ని చక్కగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ దొండకాయలు అన్ని కూడా ఇలా 50% కుక్ అయిపోవాలి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయింది. అండ్ చింతపండు కూడా అందులో చాలా మెత్తగా అయిపోయింది. అండ్ మిర్చీస్ కూడా చాలా వేగిపోయాయి. సో ఇవన్నీ కూడా ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు చల్లార పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మిక్సీలో వేడి పదార్థాలు వేయొద్దండి, టేస్ట్ బాగుండదు. అండ్ మిక్సీ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మనం మిక్సీలో ఏది పట్టినా, ఈ పచ్చడి అని కాదండి, మనం చేసే చట్నీస్ ఏదైనా సరే చల్లారిన తర్వాత, ఈ లోపల మనం ఆల్రెడీ పప్పు మిశ్రమం చేసుకున్నాం కదా, ఈ పప్పు మిశ్రమాన్ని కంప్లీట్ ఫైన్ పేస్ట్ గా చేసుకోవాలి. చూడండి మనం పౌడర్ కింద చేసుకున్నాం. అండ్ ఇదే పౌడర్ లో మనం కట్ చేసి వేయించి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, అవి కూడా మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనము వాటర్ ఏం పోయడం లేదు, అందుకే ఇది నిల్వగా కూడా ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో 5 to 10 days వరకు ఉండొచ్చు. అండ్ మనం వాటర్ ఏం పోయాం కాబట్టి ఇది చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు తరచుగా దాన్ని కలుపుకుంటూ మిక్సీ పట్టాలి, ఫైన్ పేస్ట్ అయ్యేటట్టుగా. అండ్ ఇప్పుడు సేమ్ కడాయిలోనే పచ్చడి కోసం అని చెప్పి ఆయిల్ వేసాను. అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. అండ్ పచ్చడి కాబట్టి మెయిన్ ఉండాల్సింది ఏంటిది, హింగువ. సో హింగువ కూడా వేసాను. అండ్ తాలింపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే మనం పసుపు వేయలేదు కదా, సో పసుపు కూడా వేయాలి. ఎప్పుడు కూడా పసుపు అన్నది ఆయిల్ లో వేసి దాన్ని వేయించాలండి. అప్పుడే ఆ పసుపుతనము, దాన్ని ఆ పచ్చివాసన అంతా పోతుంది, చేదు అన్నది రాదు. సో ఇది ఒకటి గుర్తు పెట్టుకొని. అండ్ ఇప్పుడు తాలింపు అనేది చక్కగా ఫ్రై అవుతుంది కదా, చూడండి ఎలా నీట్ గా ఫ్రై అయిపోయిందో. ఈ ఫ్రై అయిన తాలింపులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడి వేసి ఈ ఆయిల్ లో కంప్లీట్ గా మిక్సప్ అవ్వాలి. 2 నుంచి 5 minutes వరకు పడుతుందండి. ఎందుకంటే పచ్చడి అన్నది గట్టిగా ఉంటుంది. అండ్ ఆ తాలింపు అంతా కూడా పచ్చడిలో ఈజీగా మిక్సప్ అవ్వాలి. కానీ ఇదంతా కూడా మిక్సప్ అయిన తర్వాత టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను, సాల్ట్ అండ్ మిర్చి కరెక్ట్ గా ఉండేటట్టుగా మీరు వేసుకోండి, అప్పుడే టేస్ట్ అన్నది సూపర్ గా ఉంటుంది. సాల్ట్ తక్కువైనా, కారం తక్కువైనా టేస్ట్ అన్నది మీకు వేరియేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ నేను చక్కగా కలిపాను. ఇంతకు ముందు మీకు ఆయిల్ కనిపిస్తుంది, బట్ ఇప్పుడు ఆయిల్ అన్నది అస్సలు కనిపించలేదు. చూడండి ఎంత ఫ్రై క్రిస్పీ టెంప్టింగ్ ఉంది. ఇది వేడి అన్నంలో గానీ, రోటీలో గానీ, చపాతీలో గానీ, అండ్ ఇడ్లీ, దోశలకు కూడా సూపర్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వీడియోని
వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని చూడండి. అండ్ మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా ఒక్కసారి చూడండి. అండ్ అలా వెళ్తూ ఈ వీడియోకి ఒక్క లైక్ అండ్ ఈ ఛానల్‌కి ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు?